జగన్ జనం కోసం ఆయనో కలగన్నారు. అలాంటి ఇలాంటి కల కాదు, అది ప్రతి మధ్యతరగతి కుటుంబం కష్టం తీర్చి సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్టం చేయాలన్న కల. కష్టాలెన్ని వచ్చినా ఆ కలను ఎక్కడా మధ్యలో ఆపలేదు. కరోనా 2 ఏళ్లు మింగేసిన 3 ఏళ్ల సమయంలోనే ఆ కలను సాకారం చేసుకునేందుకు పరుగులు పెట్టించారు. ప్రతి ఆంధ్రుడికి ధైర్యంగా గర్వంగా ఉండేలా ఆ కలను నిలబెట్టారు. సముద్రం అంటే కంటికి కనిపించేంత దూరంలో నీళ్లే కాదు, అపార సంపదను దాచుకున్న జలనిధి. భవిష్యత్తును భరోసాను మోసే పెన్నిధిలా చూశారు. ఆ ఆలోచనలోంచే 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి నడుం బిగించేలా చేసింది. జగన్మోహన్ రెడ్డితో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత వర్క్ బాగా స్పీడ్గా అయింది. మా ఊర్లో ఒక 100 మంది కుటుంబాలు దాంట్లోనే ఉద్యోగం చేస్తున్నారు. 2023 జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన తర్వాత ఈ పోర్టు ఎక్కడ ఆగలేదు. పేరు నాని గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చేసిన అభివృద్ధి పుణ్యం వల్ల మా హుండా జనాలందరికీ ఉపాధి కలిగింది. అప్పుడే చదువు పూర్తి చేసుకున్న యువతకు ఈ పోర్టులు హార్బర్లు ఉద్యోగం చూపిస్తే మత్స్యకారుల బతుకులకు బంగారు భవిష్యత్తుకు దారి వేశాయి. ఆర్థిక వెలుగులు నింపి జీవన ప్రమాణాలు పెంచాయి. మరి ఇంతకుముందు ఉద్యోగాల నిమిత్తం వేరే రాష్ట్రాల్లో చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజున నా బాబు నా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేస్తున్నారంటే అది చాలా సంతోషకరమైన విషయం. ప్రజెంట్ ఈ రోజు కూడా పోర్టు పనులు జరుగుతున్నాయంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిధుల వల్లనే కానీ వాళ్ళ పోర్టు పనులు జరుగుతున్నాయి. ఇక్కడ పోర్టు సాగటం వల్ల చాలామందికి ఉపాధి కలుగుతుంది. ఎగుమతులు దిగుమతులు జరగటం వల్ల లారీలకు కానీ మరి కూలీలకు కానీ అనేక రకాలుగా పనులు జరుగుతాయి. పోర్టులు ఇవి కేవలం సరుకు రవాణా కేంద్రాలు మాత్రమే కాదు, ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం, అంతర్జాతీయ పునాది. ప్రగతికి వెన్నుముకలా నిలిచే పోర్టు ఆ ప్రాంత భవిష్యత్తునే మార్చేస్తుంది. సింగపూర్ నుంచి ఆమ్స్టర్డామ్ వరకు దేశాలు ప్రదేశాలకు ప్రపంచ పటంపై ప్రత్యేక గుర్తింపు వచ్చిందంటే అది పోర్టుల కారణంగానే. దేశమంతా చెప్పుకునే మాట్లాడుకునే గుజరాత్ మోడల్లోనూ పోర్టులే కీలక పాత్ర పోషించాయి. ఆ పోర్టులే గుజరాత్ను బలంగా ప్రత్యేకంగా నిలిపాయి. గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్లోనే అతి పొడవైన తీర ప్రాంతం ఉంది. ఏపీలో తీర ప్రాంతం పొడవు దాదాపు 975 కిలోమీటర్లు. అన్ని ప్రభుత్వాలు సముద్రంలో నీటిని మాత్రమే చూస్తే జగన్ ప్రభుత్వం ఆ జలంలో నిధిని చూసింది. రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగించాలని నిర్ణయించుకుంది. అలాంటి ఆలోచన సంకల్పంలోంచి పుట్టిందే 4 పోర్టుల నిర్మాణం. కూటమి ప్రభుత్వం ఏదైనా వాగొచ్చు, జగన్ చేసిన మంచి ఆ పోర్టుల రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. చరిత్ర ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అయ్యింది. ఆయన వల్లే మా పిల్లలు బతుకుతారో ఉద్యోగాలు చేసుకున్నాని అనుకున్నాము. మా పనిచేసే కుర్రాళ్ళని తీసేసి వాళ్ళ ప్రభుత్వం కుర్రాళ్ళని ఇప్పుడు జరిగే ప్రభుత్వం వాళ్ళు తీసుకుని ఆ పోర్టులో పని చేపిస్తున్నారు. ఇతర ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఊళ్ళో ఉండే వాళ్ళకి తక్కువ. జగన్ ప్రభుత్వానికి ముందు, జగన్ ప్రభుత్వానికి తర్వాత పోర్టుల అభివృద్ధి చర్చకు వస్తే వినిపించే మాటలివే. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక పోర్టుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఆయన ప్రారంభించిన 4 పోర్టులు ఏపీ భవిష్యత్తును మార్చబోతున్నాయి. అపార సంపద ఇవ్వడమే కాదు, మత్స్యకారుల ఆర్థిక స్తోమతను పెంచడంతో పాటు ఎన్నో పరిశ్రమల స్థాపనకు బలంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తును ముందే ఊహించడం, అభివృద్ధి దిశగా అడుగులు వేయడం వైఎస్ రక్తంలోనే ఉంది. విశాఖ తర్వాత ఒకప్పుడు ఏపీలో ప్రముఖంగా వినిపించిన పోర్టులు గన్నవరం, కృష్ణపట్నం. ఈ 2 పోర్టులను మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పూర్తి చేశారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పారిశ్రామికంగా భారీ అభివృద్ధి సాధించాయి.
తండ్రి 2 పోర్టులు ప్రారంభిస్తే జగన్ తాను అధికారంలోకి వచ్చాక 4 పోర్టులకు శ్రీకారం చుట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ జరిగింది ఇదంతా. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పోర్ట్ లేదు మచిలీపట్నానికి. మా హయాంలో మేము చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. మా చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు ఉంది. చేసింది ఎక్కువ, చెప్పుకునేది తక్కువ. దేశాన్ని ఆర్థికంగా పటిష్టం చేయడంలో సముద్ర ప్రాంతం ఎంత కీలకమనేది చైనా, సింగపూర్ లాంటి దేశాలు ఎప్పుడూ గుర్తించాయి. ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించడంలో పోర్టులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశంలోనే 2వ అతిపెద్ద పొడవైన తీర ప్రాంతం ఉన్న ఏపీలో పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త మహానగరాలను క్రియేట్ చేసుకునే అవకాశం ఉన్నా 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు దాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. అప్పుడు గవర్నమెంట్ వారు అరబిందో కంపెనీకి ఈ పోర్టు నిర్మించడానికి అవకాశం కల్పించారు. వారున్న టైంలో ఎంతో గొప్పగా పనులు సాగినాయి. వాళ్ళు చాలా కష్టపడి మాకు అవకాశాలు కల్పించారు. వైసీపీ ప్రభుత్వంలో జగనన్న మీద నమ్మకంతో మా స్థలాలు, మా ఫ్లాట్లు, మా రొయ్యల చెరువుల స్థలాలు, ఇళ్ల స్థలాలు అన్నీ ఇచ్చాము. ఈ రోజున ప్రభుత్వం మారినాకి పట్టించుకోవటం లేదు మమ్మల్ని. బిర్యానీని ప్రపంచానికి పరిచయం చేశానని, బ్రహ్మాండం బద్దలు కొట్టాడని డబ్బా కొట్టుకోవడం తప్ప పోర్టులపై ఆలోచన చేసిందే లేదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఈ 5 సంవత్సరాల్లో 70% దాకా పూర్తయింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోర్టు అనేది చాలా నత్తనడక సాగుతుంది. 1 కాదు 2 కాదు 100 అబద్ధాలు చెప్పుకుంటూ పోతే బోలన్నీ. ఇవన్నీ అబద్ధాలు ఆడటం వల్ల జగన్ని ఎయ్యో చేశారు, కానీ ప్రజల యొక్క మనస్సుల నుంచి జగన్ని దూరం చేయలేకపోయారు. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్ట్, 4 పోర్టుల నిర్మాణాలను స్పీడప్ చేసింది జగన్ ప్రభుత్వం. ఒకే టైంలో 4 పోర్టుల నిర్మాణం స్టార్ట్ చేయడం అంటే అది ఆల్ టైమ్ రికార్డు మాత్రమే కాదు, రాష్ట్ర చరిత్రలో ఆర్థిక ప్రగతిలో ఓ అద్భుతం. గొప్ప ఆదాయ వనరులను, ఉద్యోగ వనరులను స్వయం ప్రతిపత్తిగా యువకులు బతికేదానికి గొప్ప మార్గాన్ని, తలుపుని తెరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రాంతం ఎప్పటికీ కూడా రుణపడి ఉంటుంది. 3,736 కోట్లతో రామాయపట్నం, 5,156 కోట్లతో మచిలీపట్నం, 4,361 కోట్లతో మూలపేట పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించగా, కాకినాడ సెజ్లో గేట్వే పోర్టును 2,123 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. జగన్ హయాంలో పోర్టు పనులు ఎంతవరకు జరిగాయో ఇప్పుడు అక్కడే ఆగిపోయాయి. పోర్టులను పక్కన పెట్టిన చంద్రబాబు సర్కార్ ఆ వైపు కనీసం చూడడం లేదు కూడా. కరోనా కారణంగా పాలనకు దక్కిన సమయం 3 ఏళ్లు మాత్రమే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా పోర్టు నిర్మాణం ఆగకూడదనే పట్టుదలతో 4 పోర్టుల్లోనూ దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. మిగిలిన 20% పూర్తి చేస్తే రాష్ట్ర భవిష్యత్ చిత్రమే మారిపోతుంది. అయితే ఎక్కడ జగన్కు, వైసీపీకి మంచి పేరు వస్తుందోనని ఆ పనులను ఇప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఈ పోర్టు పనులు, ఇండస్ట్రియల్ సెక్టారు అండ్ ఇంకా ఏదన్నా కంపెనీలు వస్తే వాటిని అభివృద్ధి చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉద్యోగాలు కూడా వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. 4 పోర్టుల నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం మొదలు పెట్టడానికి ముందు విశాఖ, గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ రవ్వ క్యాప్టివ్ పోర్ట్, కృష్ణపట్నం పోర్టులు ఉన్నాయి. సముద్ర తీరంలో లంగర్ వేయాల్సింది షిప్పులకు మాత్రమే కాదు, అభివృద్ధికి, జనాల బంగారు భవిష్యత్తుకు కూడా అని బలంగా నమ్మాడు జగన్. 2025 నాటికి రాష్ట్రంలో పోర్టుల సంఖ్యను 10కి పెంచాలని కష్టపడ్డారు. జగన్ ఆలోచనలతో మంచి ఫలితాలు రావడం మొదలయ్యాయి కూడా. పోర్టుల నిర్మాణంలోనూ జగన్ ప్రభుత్వం అద్భుతమైన విధానాలు అమలు చేసింది. ప్రభుత్వమే పోర్టు ఏరియాలో 1 ఎకరా భూమిని డైరెక్ట్గా ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తే వచ్చే ఆదాయంతో కంపేర్ చేస్తే
అదే ఎకరా స్థలంలో ప్రభుత్వమే నిర్మాణాలు చేసి అభివృద్ధి చేసిన తర్వాత లీజుకిస్తే 10 రెట్ల ఆదాయం వస్తుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఎకరా ల్యాండ్ ఇచ్చినప్పుడు ₹1,00,000 ఆదాయం వస్తే అదే ప్రభుత్వం డెవలప్ చేసి లీజుకిస్తే 10 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇలా ఇన్కంతో పాటు ఆ ఆస్తి కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. అంటే జనం చేతుల్లోనే ఉంటుంది. జగన్ చేసిన ఆలోచన అర్థం కాని, అర్థం చేసుకోలేని పార్టీలు గంగవరం పోర్టు విషయంలో అడ్డగోలు వాగుడు వాగిన ఘటనలు ఎన్నో. చంద్రబాబు వల్ల ఏం అవ్వాలా, అంతా నేనే తెచ్చాను, ఇదంతా నా వల్లనే జరిగింది. ఈ బీచ్ కాడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఏదైనా జరిగిన వాళ్ళు ఉంటే గవ్వ వచ్చి అన్నీ వేసుకుని బుధాన్ని వేసుకుని అంతా నేనే చేస్తున్నాను, నేనే జరుపుతున్నాను అంటాడు. ఆయన వల్ల ఏమి జరగల. ఇక 2030 నాటికి దేశవ్యాప్తంగా ఎగుమతుల్లో 10% వాటాను చేజిక్కించుకోవడమే కాదు, టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలపాలన్న లక్ష్యంతో జగన్ సర్కార్ అడుగులు వేసింది. పోర్టులను ఆధారం చేసుకొని చుట్టుపక్కల పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేయాలని జగన్ ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. రామాయపట్నం, ఈ పోర్ట్ అనుసంధానం చేసిన డెవలప్మెంట్ల కారణంగా ఈ ప్రాజెక్టులను వచ్చినాయి. కానీ మేము భూములు ఇచ్చి అన్ని విధాలుగా నష్టపోయాము. ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం 70 మందిని తీసేసింది. కానీ ప్రతి ఒక్క పిల్లలకి 70 మందికి సోలార్ కంపెనీ జాబులు ఇచ్చి తర్వాత వాళ్ళు మీరు మానేయమని చెప్పారు. జగన్ ఏ మంచి చేసినా ఏదో ఒక యాగి చేయడం టీడీపీకి, కూటమి పార్టీలకు అలవాటే. ఒకటి మాత్రం క్లియర్, మిగతా రంగాల్లో ఉపాధి అయినా, ఉద్యోగాలైనా, ఆదాయమైనా కొన్ని వర్గాలకి. పోర్టులు అలా కాదు. ఆదాయపరంగా సమాజంలో ప్రతి వర్గానికి మేలు చేస్తుంది, ప్రతి ఒక్కరికి లాభమే. ఈ ఆలోచనే బృహత్తర కార్యక్రమాన్ని భుజానికెత్తుకునేలా జగన్ను ముందుకు నడిపించింది. 4 పోర్టుల నిర్మాణానికి నడుం బిగించేలా చేసింది. పనికిరాని ప్రత్యర్థి పార్టీలు జగన్ చేసిన మంచిని తక్కువ చేసి చూపిస్తుండొచ్చు. అయితే ఆయన ప్రతి పని జనం గుండెల్లో ఉంటుంది, చరిత్ర గుర్తుంచుకుంటుంది. చివరగా ఒక్క మాట, రాష్ట్రంలో పోర్టులంటేనే గుర్తుకొచ్చేది వైఎస్ కుటుంబం. అప్పుడు పెద్ద ఆయన 2 పోర్టులను అందుబాటులోకి, తండ్రికి తగ్గ తనయుడుగా జగన్ 4 పోర్టుల నిర్మాణ బాధ్యత భుజానికెత్తుకున్నారు. నాంది రాజశేఖర రెడ్డి పలికితే దాన్ని పూర్తి చేయటం, కళ సాకారం చేయటం, కళ్ళ ముందు దాన్ని వాస్తవ రూపంలోకి తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గొప్ప మనిషి. ఇది చాలదా విజనున్న నాయకులంటే ఆ తండ్రి కొడుకులే అని చెప్పడానికి?